అప్పటి నుంచి అన్ని ఉపన్యాసాలు ఓపికగా ఒక్కొక్కడిగా ఇంటా ఉన్న నిజంగా గొప్ప వక్తలు ఉన్నారు వేదిక మీద. ఎందుకంటే ఒకరికి మించిన ఉపన్యాసం ఒకరు బ్రహ్మాండంగా చెప్పినారు. కానీ మా తమ్ముడు ఇప్పుడే ఒక చిన్న చిట్టిచ్చిండు రాజు. ఎంత చక్కగా చెప్పిండంటే అందులో, అన్న 2014లో ఎంపీని గెలిపించినాం టీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వరరెడ్డిని. ఆయన ఇలా పేరు మార్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది. విశ్వేశ్వరరెడ్డి కాదు, ఆయన విశ్వాసం లేని రెడ్డి అయిపోయిండు. విశ్వాసం లేని రెడ్డి ఆయన. ఇక 2000 మీరు రంజిత్ రెడ్డిని పంపించిండ్రు. ఈ రంజిత్ రెడ్డి గారు నిన్న మొన్నటి దాకా మన దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటూ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఆయన రంజిత్ రెడ్డి కాదు, రన్నింగ్ రెడ్డి అని చెప్పిండు మా తమ్ముడు. కాబట్టి నిజంగా కూడా ఇద్దరు ఎంపీలను మీరు గెలిపించినా, మీరు కష్టపడి వీళ్ళ ముఖాలు ఇదివరకు ప్రజలకు తెలియకపోయినా మీరే పరిచయం చేసి మీరే గట్టిగా నిలబడి ఇద్దరు ఎంపీలను గెలిపించినా వాళ్ళు మనకు విశ్వాసఘాతకం ఇలా చేసింది. అందుకే సబితకు ఒక మాట, గొప్ప మాట చెప్పింది. ఇవాళ రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర్ రెడ్డి కానీ మిమ్మల్ని తక్కువ అంచనా ఇస్తా ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, మాకు చాలా పెద్దోళ్ళు దొరికిండ్రు, నాకు మోడీ దొరికిండని ఒక ఆయన అనుకుంటాడు, నాకు రేవంత్ రెడ్డి దొరికిండని ఒక ఆయన అనుకుంటాడు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఏ రేవంత్ రెడ్డి లేని నాడు, ఏ నరేంద్ర మోడీ దిక్కు లేని నాడు మీరే వాళ్ళని గెలిపించింది అనే మాట వాళ్ళు మర్చిపోతున్న విషయం గుర్తు విషయం ఆ బాధ్యత మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు 2014లో కానీ 2018లో కానీ మీరు నిబద్ధతతో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం మీరు పనిచేసినారు. కానీ వాళ్ళ విశ్వాసఘాతకం చేసి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మరి రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా గెలిపించిన వాళ్ళని వదిలేసి ఇతర ప్రాంతాలకు, ఇతర పార్టీలకు పోయినారు. ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే దారుణంగా వ్యవహారం చేసినాడు. ఆయనంతటా ఆయనే వచ్చినాడు ఎలక్షన్లు అయిపోయినాక, అన్నా మనం మీటింగ్ పెట్టాలి, జల్దీ పోవాలి, జల్దీ ప్రచారం చేయాలన్నాడు. నేను నమ్మిన. వచ్చిండు. గమ్మత్ ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పిన, మళ్ళొకసారి చెప్తా మీకు. చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్కసారి తలుచుకుంటే. మీరు మీటింగ్ పెట్టండి అన్నాడు. అందరం కూర్చున్నాం తెలంగాణ భవన్లో. సబితక్క, ఆనందన్న, అందరం ఎమ్మెల్యేలు అందరు కూర్చున్నాం. గాంధీ వచ్చిండు, ప్రకాష్ గౌడ్ అని వచ్చిండు, మా యాదన్న వచ్చిండు, మహేష్ అన్న వచ్చిండు, రోహిత్ వచ్చిండు. అందరం కూర్చొని ఇక మనం ఎట్లా పోదాం ఎలక్షన్లకు, ఎట్లా ఉరుకుదాం, అందరికంటే ముందు రాష్ట్రంలో మనమే మీటింగులు పెట్టుకోవాలి, మనమే ప్రజల దగ్గరకు పోవాలి. స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఓడిపోయినరు, అది కూడా తక్కువతో ఓడిపోయినాం. జల్దీ పోతే బాగుంటుంది అన్నాడు. సరే అని చెప్పి రంజిత్ రెడ్డి గారు అభ్యర్థిని ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత ఆయన్నే అడిగిండు, అన్నా మరి మనం కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకుందామని. ఆ రోజు మొదటి రోజు చేవెళ్ళ పరిగి పెట్టుకున్నాం. రెండో రోజు వికారాబాద్ తాండూరు ఉండే. చేవెళ్ళ పరిగి పోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరినాం. బయలుదేరితే మన కూడా చౌరస్తా కాడ మన ఈయన కూడా తోడైండు, పట్నం మహేందర్ రెడ్డి. ఈయన ఇద్దరు కార్లు ఎక్కిండ్రు. నేను ముంగట కూర్చున్నాను, ఇద్దరు వెనక కూర్చున్నారు. ఇక మాట్లాడుకుంటా ఉన్నాం. మహేందర్ అన్నకు నేను చెప్తున్నా, మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతావని, ఆ తప్పు చేయకు, నష్టపోతావు. సరే నీ భార్య మొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు, వికారాబాద్లో కూర్చొని ఆనందను ఒడగొట్టింది, తాండూరులో కూర్చొని ఆనాడు మన సోదరుడు రోహిత్ ఒడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నువ్వు మళ్ళొక్కసారి బుద్ధి తక్కువ పని చేయకు, ఎందుకంటే కేసీఆర్ గారిది పెద్ద క్షమాగుణం ఉన్నది. నీ మీద చెవేళ్ల మీద కూడా కుట్ర చేసింది, మా యాదనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ బుద్ధి తక్కువ పని చేయకు, కాంగ్రెస్ అనే పార్టీ, ఆ పార్టీలోకి పోతే మునిగిపోతావని చెప్పిన. నేను ఎక్కడ పోతానా, నేను ఎక్కడ పోను డైలాగులు అన్నాడు. పరిగివేనం. ఆ రోజు చేవేళ్ళ మీటింగ్ అయింది, పరిగివేనం. మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు. పెట్టినాక మీటింగ్కి పోతుంది. మీటింగ్లో ఇక చూడాలి యాక్టింగ్లు. ఈ మధ్యన మన ఆర్ఆర్ఆర్ అనే పాటకు, ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. నిజంగా యాక్టింగ్కు ఇంకా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డికి కలిపియాలి. అరే ఏం యాక్టింగ్ ఆ రోజు. నేను అంటే మహేందర్ రెడ్డితో, ఓ పని చేయి పోయి, నువ్వు ఊకే వాళ్ళు వీళ్ళు అనుకుంటాను కదా, జర చెప్పు, నేను పార్టీలో ఉంటున్నా, గట్టిగా నిలబడతా అని చెప్పు అనమన్నా. ఆయన ఏం చేసిండు ఎరికైనా, మైక్ తీసుకొని ఇగో అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుర్రు, నేను రంజిత్ రెడ్డి ఇద్దరం పార్టీకి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు అని మొదలుపెట్టిండు. ఈ రంజిత్ రెడ్డి గబుక్కునే లేచాడు. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడుకో అన్నాడు. ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ బా ఎంత గట్టి వాళ్ళు ఉన్నారు ఇద్దరు అనుకున్నా. ఇవాళ ఒక ఆయనేమో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి, ఇంకొక ఆయనేమో చేవేళ్ళ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్. ఆలోచించండి, అంటే ఇంత ద్రోహం, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహం.
ఒక ఆయననేమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్, మొదటిసారి పట్నం మహేందర్ రెడ్డి అంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి కలలు కంటాడు. అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు 2 సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు. అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్, గెలిపించింది మీరు. ఈ ఇద్దరు కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు. అట్లాంటి వాళ్ళను తప్పకుండా శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.